చాలా తప్పు. అక్కడ మనకెందుకు లేండి అదే పొజిషన్ నిజంగానే పిలుచుకునే జరిగింది అనుకుందాం. అప్పుడు కూడా నా బయటే కదా పోయింది నేను దానికి వెళ్ళేస్తుందని అంటారా? అదే కదా. చాలా జరిగిన అమ్మాయిని మా చెల్లెమ్మా లేదంటే నా రిలేటివ్ అనుకుంటే బాగుపడుతుంది, బాగుపడుతుంది. న్యాయం న్యాయం అనేసి ఇక్కడ తీసుకేసి మళ్ళీ ఇంటికి వెళ్ళి రోడ్డు మీద సైడ్ లో కూర్చొని ఒక అమ్మాయి వెళ్తుంటే అది అలా ఇలా కమెంట్ చేస్తే అది మార్పు కాదండి. ఒక అమ్మాయిని చూసేటప్పుడు మీ అమ్మగారిని ఇంకా అలా చూస్తారో సేమ్ అలా. కనీసం మీ అమ్మగారిని పక్కన పెట్టింది ఒక మీ ఫ్రెండ్ తెలిసిన అమ్మాయిని కనీసం చూస్తే ఎలా రియాక్ట్ అవుతారో అలా రియాక్ట్ అవుతారు. రియాక్ట్ అవ్వాల్సిన పని లేదు. చూడకండి ఇప్పుడు చూసే రోజులేండి మీరు అసలు రియాక్ట్ అవ్వాల్సిన పని లేదు. అసలు పక్కన పెట్టి ఒక అమ్మాయికి నిజంగానే కనుక తర్వాత ఉంటుంది ఏంటంటే పూజ చేస్తారు కదా చాలా మంది. అప్పుడు ఏంటంటే లక్ష్మీదేవి దేవతతో కలిగేస్తారు. నిజంగా అంత భక్తి ఉంటే కనుక ఇవన్నీ
ఫస్ట్ థింగ్ మన పర్స్పెక్టివ్ మార్చుకోవాలి. అప్పుడే మన బతుకులు మారితే మన దేశం మారుతుంది. సో ఇప్పుడు వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనలీ we definitely want justice. We want justice. We want justice. స్టార్ట్ అమ్మా. ప్రతిసారి ఇలాగే జరుగుతుంది కదండి. ఎన్నిసార్లు నిలబడదాం ఇలాగా? ఇన్నాళ్ళు అంటే ఒక 5 years గ్యాప్, 3 years గ్యాప్ వచ్చేది. ఇప్పుడు 1 year గ్యాప్ కూడా లేదు. జస్టిస్ అనేది జరగట్లేదు. ఈవెన్ ఏంటంటే స్కూల్ పంపించినప్పుడు, హాస్టల్ పంపించినప్పుడు కూడా ఇదే మళ్ళీ వింటున్నాం. అంటే ఏంటి, ఇప్పటి వరకు డ్రెస్సులు అన్నారు, లేదా టైమింగ్ అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు. ఇప్పుడేమో ఈవెన్ ఎక్కడంటే ఒక అఫీషియల్ గా పనిచేసే దగ్గర, ప్రొఫెషనల్ దగ్గర కూడా ఇదే జరుగుతుంటే మనం ఎక్కడికని వెళ్దాం, ఏం చేద్దాం? నాకైతే ఏమనిపిస్తుంది అంటే, ఒక ఆడపిల్లకి తోడుగా ఒక కుక్కని, కోతిని పెంచుకుందాం. ఎందుకంటే మనుషుల మధ్య రక్షణ ఉండదు. కనీసం జంతువులకైనా సాటి మనిషికి రక్షణ కల్పించాలని వాళ్ళకి ఒక విలువ అంటూ ఉంటుంది. కాబట్టి ఈసారి ఏం చేద్దామంటే, మనిషికి ఒక అన్ననో, నాన్ననో, తండ్రినో కాదు, కోతినో, కుక్కనో అంతగా ఇచ్చి పంపించాలన్న ఆలోచన వచ్చేస్తుంది. ఆడపిల్లల్ని ఎక్కడికైనా పంపిస్తామంటే తల్లిగా పుట్టినప్పుడు భరించగలుగుతున్నాం. ఇవన్నీ వింటుంటే అసలు భరించలేకపోతున్నాం. మాకంటూ జస్టిస్ కావాలి. ప్రతిసారి ఇది రిపీట్ అవడానికి వీల్లేదు అసలు. We want justice. We want justice. We want. అందరికి ఇష్యూ తెలిసిందే. కోల్కతాలో జరిగిన ఈ ఇష్యూకి మనందరం ఫస్ట్ ఇక్కడికి రావడం జరిగింది. మనందరికి న్యాయం జరగాలి. ప్రత్యేక చట్టం తీసుకురాకపోతే ఇంక ఇలా జరుగుతూనే ఉంటాయి. ఇలాంటి ఇష్యూస్ జరగకూడదని గవర్నమెంట్ ఒక చర్య తీసుకోవాలని మనం అందరూ కోరుకుంటున్నాం. వాళ్ళందరూ ప్రతి ఒక్కరు ఈ యొక్క జస్టిస్ వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. ప్రతి ఒక్కరు రేప్ జరగాలి, ఎవరైనా చనిపోవాలి, అప్పుడు న్యాయం అడుగుతాం. కామెంట్ చేసినా సరే, సివియర్ యాక్షన్ ఎవడైనా సరే, అడు పొలిటీషియన్ అవని, రిచ్ అవని, ఏదైనా సరే యాక్షన్ తీసుకోవాల్సిందే. కామెంట్ అని వదిలేస్తుంటే ఇక్కడ వరకు జరుగుతుంది. ఆ అమ్మాయి ఎన్ని కష్టాలు పడి చదువుతుంది. ఇందుకేనా అసలు చివరి మినిట్ వరకు తను అనుకుని ఉంటుంది ఏదో ఒకలాగా తన చావుకి న్యాయం జరిగే ఉంటుందండి. ఇప్పుడు తను చూస్తూ ఉంటారు నుంచి 12 రోజులు అయ్యాడు, ఇంకా న్యాయం జరగలేదు. ఇలాంటి ఒక్క రోజు వదిలితే ఇంకా జరుగుతూనే ఉంటాయి. మనం ఇప్పుడు ఫైట్ చేసినా ఇదే మినిట్ ఇంకోసారి ఎక్కడో ఒక అమ్మాయికి అన్యాయం జరుగుతూనే ఉంది. ఇలాంటి రిపీట్ అవ్వకూడదు అంటే ఖచ్చితంగా అనేది ఖచ్చితంగా ఈ విషయంలో స్పందించాలి. ఎవరు పొలిటీషియన్ అయినా, రిచ్ అయినా, ఎవరైనా సరే న్యాయం ముందు అందరూ ఒకటే. థ్యాంక్ యూ. ఎమర్జెన్సీస్ నడుస్తూ ఉంటాయి కానీ ఎలక్టివ్ ప్రొసీజర్స్, ఓపీడీస్ బైపాస్ చేశారనమాట. కానీ 14th నైట్, ఆగస్ట్ 14th నైట్ midnight 12 ఆ టైంలో శాంతియుతంగా క్యాండిల్ ర్యాలీ చేస్తుంటే సేమ్ ఆర్జికర్ మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళ పైన నిన్న సుప్రీంకోర్టు నుంచి డిస్కషన్స్ చూసి ఉంటారు, సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయి ఉంటాయి కదా. అందులో క్లియర్ గా మెన్షన్ చేసిన రిపోర్ట్స్ ఏంటంటే, 7,000 మెంబర్స్ వాళ్ళ పైన దాడి చేశారనమాట, రాడ్లు, స్టిక్స్ తీసుకొని. దానికి నిరసనగా మేము దేశవ్యాప్తంగా అందరం కలిసి మళ్ళీ సైకిల్ ఉద్రిక్తంగా తీసుకోవడానికి చేస్తున్నాం అనమాట. సో ఇది ముఖ్యంగా అందరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆ అమ్మాయి డాక్టర్ కంటే ముందు కూడా తను ఒక అమ్మాయి. అది గుర్తు పెట్టుకొని, అది తెలిసి గ్రహించి సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు దీని గురించి మాట్లాడి, ఎలా అయితే నిర్భయ గురించి దేశం మొత్తం కదలి వచ్చిందో, ఈ ఇన్సిడెంట్ లో కూడా దేశం మొత్తం కదిలి వచ్చి మనమందరం మన నిరసనని సెంట్రల్ గవర్నమెంట్ వరకు రీచ్ అయ్యేలా తెలియజేస్తే బాగుంటుందని నా కోరిక అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.